ఇట్లు మీ కోడలు ప్రియాతి ప్రియమైన అత్తగారి పాదపద్మములకు అపాద మస్తకపు నమస్కారాలు తెలియచేస్తూ మీ కొత్త కోడలు రాయునది ఏమనగా, నేను మీ ఇంటికి కొత్తగా కాపురానికి వస్తున్నప్పుడు మీరు నాకు చెప్పిన అన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నానండి. కొత్త సంసారం పాలు పొంగినట్లు పొంగి పొర్లాలి అని చెప్పారు కదా, అందుకే రోజుకి 2 లీటర్ల పాలు పొంగిస్తున్నాను. పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం. కాకపోతే 2 నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టడంతో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చానులేండి. పని పాట నేర్చుకోమన్న మీ మాట మీద గౌరవంతో రోజుకి 5 గంటలు ఏఆర్ రెహమాన్ గారి పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నానండి. పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభిస్తాను. మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా, అందుకే వారి ఆరోగ్య దృష్ట్యా రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను. భర్తని కష్టపెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నానండి. చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారు కదా అత్తయ్య, అందుకే నిన్న ఎదురింటి ఆవిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేసేసాను. అబ్బా, అప్పుడు ఆవిడ ముఖం చూడబోతే అచ్చం మీరు చేసిన చపాతీలా మాడిపోయిందనుకోండి. పొదుపు చేయమన్న మీ మాటతో వారానికి 1 డ్రెస్సు మాత్రమే కొనుక్కుంటున్నానండి. అలాగే 2 సినిమాలు మాత్రమే చూస్తున్నాం. ఈ నెల పొదుపు చేసిన డబ్బుతో మీ అబ్బాయికి కొత్త కర్చీఫ్ ఒకటి కొనిచ్చానులేండి. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా, అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను. పాపం కాలివేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టానులేండి. తొందరలోనే తగ్గిపోతుంది. మీరేమీ బాధపడకండి. మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం రాయగలరు. ఇట్లు మీ ప్రియమైన కుమారుని పాదదాసి బాల త్రిపుర సుందరి. ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ కోడలు ప్రియాతి ప్రియమైన అత్తగారి పాదపద్మములకు అపాద మస్తకపు నమస్కారాలు తెలియచేస్తూ